నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారు? నెక్స్ట్ సీఎం జగన్. జగన్ పథకాల వల్ల ఈ పరిస్థితి ఎంత పెద్దలకు చిన్నలను పరిస్థితి బాగా చూసుకుంటాడు. రైతు బాగుంది, రైతుకు అన్ని ధాన్యం గీన్యం అన్నీ బాగున్నాయి. వ్యవసాయం కూలీలు పడుతున్నారు, రైతులం ఆదిశ్రీ గడుపు పడుతున్నాయి, ఇవి పడుతున్నాయి. అమ్మ ఒడి పడా, రైతు భరోసా పడా, మాకేమి ఇబ్బంది, ఇంకా చల్లగా పడుతున్నాం. ఆయన గుండా ఏం లేదు. వాడు జగన్ గారు ఉన్నప్పుడే, వాడు చంద్రబాబు ఉన్నప్పుడు కష్టాలు ఉన్నాయి, కానీ ఈ మంచి ఉన్నప్పుడు ఏం లేదు. చంద్రబాబు టైంలో కట్టం వచ్చి వానాలు లేక పిచ్చలు అయిపోయి ధరలు లేక పోయినాం. ఇప్పుడు ఈయన వచ్చి ధరలు ఉన్నాయి. ఇంకా ఈ జగనన్న ప్రభుత్వం అన్నాక ఇప్పుడు ఆడిలు బాగా బతున్నాడు, ఆటవాడు బతున్నాడు, సాగులోడు బతున్నాడు, మంగళోడు బతున్నాడు, మిషన్ కుడితోడు బతున్నాడు. ఎవరికి బతకాలు వచ్చినాయి. ఇంకా వాళ్ళు ఎందుకు భయపడతారు? ఈ వారెంట్లు చూస్తుంటే ముసలోళ్ళు అని ఇంటింటికి పోయి తెల్లవారు పింఛనిచ్చిరి. ఇంకా వాళ్ళకేముందే, లక్షణంగా జగన్ అని మొక్కుతున్నారు అందరూ. ఇంకా వచ్చే సీఎం అదే. దాంతో ఈ ఈరేంద్రారెడ్డి ఎమ్మెల్యే అందరిని బాగా చూసుకొని జాగ్రత్తగాని ఆయన చెప్తాడు, ఇల్లు తిరుగుతున్నాడు, ఆయన చేసినాడు. కాబట్టి ఈ పథకాలను బట్టి అన్ని భయం లేదు. జగన్ వస్తాడు, ఎమ్మెల్యే వచ్చాడు, దీనికి ఏం ప్రాబ్లం లేదు. నమస్తే బాబాయ్, చెప్పండి. నెక్స్ట్ సీఎం ఎవరు వస్తారు? నెక్స్ట్ సీఎం జగన్ అవుతారని. ఎందుకంటే ఆయన తెలివితేటలతో ప్రజలను ఆకట్టుకొని, ప్రజల కష్టాలు ఏమున్నాయో, ప్రజలకు అవసరాలు ఏమున్నాయో, వాళ్ళ కుటుంబాల గురించి, వాళ్ళ ప్రజల సమస్యల గురించి ఆయన అన్ని విధాలుగా ఆలోచన చేసి ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేని పని ఆయన చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే అటువంటి ముఖ్యమంత్రి మళ్ళా రావాలని, మళ్ళా కావాలని. అంటే చంద్రబాబు గారు 170 స్థానాలు నేనే గెలుస్తాను, జగన్ కూడా 1000 నేనే గెలుస్తాను. చంద్రబాబు అన్ని సార్లు గెలిచొచ్చు, ఏం బాధ ఏం లేదు. ఇప్పుడు ఆయన సమస్య కాదు మనకు. చంద్రబాబు నాయుడుది ఈడ సమస్య కాదు, ఈడ వైసీపీది. నువ్వు మాట్లాడుతున్నావు, నేను మాట్లాడుతున్నా, అంతే. కాబట్టి చంద్రబాబు నాయుడు పథకాలు ఏమి ఇచ్చినాడు, ఏమి వేయలేదో ప్రజలకు అందరికీ తెలుసు. ఆటోమేటిక్గా ఇస్తామనేటివి ఇవ్వకుండా పోవచ్చు, లేదు ఇస్తానని చెప్పినటివి ఇవ్వకుండా పోవచ్చు. కాబట్టి ఆయన సమస్య మనకు కాదు, మన సీఎం సమస్యకు మేము చెప్తున్నాం, అంతే. ఇంటర్వ్యూ జగన్ వస్తాడు, జగన్ లక్షణ గెలుస్తాడు. మా ఎమ్మెల్యే జితేందర్ రెడ్డి గెలుస్తారు. అందులో ఆయన ప్రతి ఒక్క గడపకు వచ్చి ప్రతి ఒక్క సలహాదారునికి ఎంతో ఆపేదగా, ఎంతో సంతోషంగా ఆగట్టుకొని, సమస్యలు తెలుసుకొని, ఏ పని కాలేదు, ఏ పని అవుతుంది అనేది కూడా ఆయన ఆలోచన చేసి ప్రతి ఒక్క మనిషిని హెచ్చరించి సంతోషంగా వెళ్ళిపోయినారు. నమస్తే. జగన్మోహన్ రెడ్డి ఎన్నిదికి వెళ్ళంటే ఆయన అందరికి బీదల వాళ్ళకు, వీళ్ళ వాళ్ళకు బాగా సౌకర్యం చూసుకుంటున్నాడు. ఆయన చెప్పిన అప్పుడు నడక యాత్ర చేసినప్పుడు ప్రతి ఇంటికి బీదోళ్ళకు పరిస్థితి ఎట్ట ఉంది అన్ని ఆయన చెప్పిన కోరికల బీదోళ్ళు ఊరికి నడిచినాడు కదా. బీదోళ్ళది కష్ట సుఖాలు చూసి ఆయన చెప్పినట్టు వాదాలు ఇచ్చినాడు, చేస్తున్నాడు. అలానే అంటాడు ఆయన. ఇప్పుడు పొద్దులక్ష్మిలకు చంద్రబాబు నాయుడు అప్పుడు సీఎం ఉన్నప్పుడు, పొద్దులక్ష్మిలో సీఎం ఉన్నప్పుడు వడ్డీ నేను మాఫీ చేస్తానని చెప్పి పొద్దులక్ష్మిలకు డబ్బులు కట్టాకని నిలబెట్టినాడు. ఏడ కట్టినాడు చంద్రబాబు నాయుడు? మాట కట్టలే, మళ్ళా పోయి పొద్దులక్ష్మిలో పోయి కట్టుకున్నారు. మాట ముఖ్యమంత్రి మాట చెప్తే కరెక్ట్ ఉండాలి. పవన్ కళ్యాణ్ కానీ అంత సినిమా ఆశలంగా చేస్తున్నారు. అరే పవన్ కళ్యాణ్ సినిమా ఆశలంగా చేస్తే ప్రజలు అప్పుడు సినిమాలో నమ్మకం ఉంటుంది, కానీ ఈడ ప్రజలలో పని రాదు. అది అంటాడు సినిమాలో ఉంటే ఇళ్ళలో అట్ట ఆడలో చెప్పేది. జగన్ మా ఎమ్మెల్యే కలుస్తారు. ఈయన నాని ఇంజనీర్ రెడ్డి. నమస్తే బాబు. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఎందుకని చెప్తే ఆయన చేసిన పనులు మంచిగా ఉన్నాయి. ఏ పని చేసినా కానీ అందరికి కూడా చేస్తున్నాడు. ఒకవేళ ఆయన వచ్చినప్పుడు వర్షం బాగా పడి పంటలు బాగా వచ్చినాయి. ఈ సంవత్సరం వర్షాలు లేకున్నా కానీ పంటలు వచ్చినాయి, ధర కూడా బాగానే వచ్చింది. అందుకను రైతులు కూడా ఆయన మీదే
బాగా ఉన్నారు. ఇంకా ప్రతి ఒక్కరు ఇంకా పింఛన్ తీసుకుంటున్నారు, అమ్మఒడి తీసుకుంటున్నారు. ఇవన్నీ అర్హులు ఉన్న వాళ్ళకి అందరికి కూడా అబ్బుతుండాయి. వాళ్ళందరూ అందుతున్నాయి ఇక్కడ పథకాలు. అబ్బుతుండే లేదా ఒక వైసీపీకి ఇస్తున్నారు పథకాలు. అట ఏమీ లేదు. ఎవరే కానీ కులం లేదు, మతం లేదు. ఆయన ఆ మాట అనడమే లేదు అసలు. అర్హులు ఎంత ఉంది ఈ పార్టీ కూడా గురించి కూడా అనడం లేదు. అట్టే దానికోసమై జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా వచ్చి తీరుతాడు. పవన్ కళ్యాణ్ నారా లోకేష్ గారు అన్నారు మనకు 2019 రిపీట్ అయిపోయింది, 2024 మేమే గెలుస్తూ ఉన్నారు కదా వాళ్ళు. వాళ్ళు అంటున్నారు కానీ గెలవలేరు. వాళ్ళకి ప్రజలు వస్తున్నారు ఎంటమ్మడి కానీ ఓట్లు వేయరు. అంటే జగన్ గారు మీటింగ్ అయినా కానీ డబ్బులు ఇచ్చి మీటింగ్ తీసుకొస్తున్నారు అంటారు కదా, మాకు అంతా నిజంగా వస్తున్నారు మా జనాలు. నిజంగా వస్తున్నారని చెప్తే సినిమాలో చూసినట్టే పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. సినిమా అంటారు కదా, దాని గురించి ఆయన చూసేదానికి అందరం వస్తున్నారు. మేము కూడా పోతాం, చూస్తాం. అట్లా పోయేటోళ్ళు చాలా మీరు కూడా పోతారు, పోతాము కానీ ఓటు మాత్రం వేయం. పార్టీ పరంగా అయితే నిజపరంగా జగన్ కోసం మీరు పోయిన వాళ్ళే. పోయిన వాళ్ళం పోయి చూస్తాం కానీ ఓటు మాత్రం వేయము, ఏపీఎం కూడా. మరి నారా లోకేష్ బాబు గారు అన్నారు ఈసారి మన ఊ అంటే చాలు జగన్ సీఎం దించేస్తాం అంటారు నారా లోకేష్. అది అలా జరగదు. ఆయన మాటలతో తీసేయడం జరగదు కాదు. తెలిసిపోయింది కదా చంద్రబాబుకి ఇంకా అదేం లేదు, తెలియపోయినట్టే ఏమంటే తిరుగుతున్నాడు ఆయన అంత. జగన్ గారు కావాలని కక్షపూరం పెట్టించారంటారు అందరూ. అది కాదు, అదేం 370 కోట్లు స్కామ్ చేశారంట. ఏం లేదు, జరగదు. మన జగన్ గెలిస్తే బాగుంది. జగనే వస్తాడు, ఓకే, బాగుంటుంది. వచ్చిన ఆ ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా గెలుస్తారు. ఎవరిని? అట్లగడ్డ జితేంద్ర రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారు. వాళ్ళు కూడా గడప గడప తిరిగి వాళ్ళు కూడా కష్టం బాగా చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వచ్చి తీరుతారు.